ఈడొక ఏతులోడు. ఈ నేతులేశాలకు ఇంత అతనే భరించలేకపోయిండు. ఆ నేతులేందో మీరే చూడుర్రి. అరే ఎక్కడ టైం పాస్ అవుతలేదేంద్రా. అరే ఇంకటైనా బండి నువ్వు వస్తుండేమ్రా. అవునారా బండి గట్టి నొక్కుడు వస్తుంటే మన దగ్గర మస్తు ఎత్తులు పడతాడు గుడ్డలో వచ్చుకోడా ఒకసారి అడుగుదాంపా. ఏమే ఇంకటన్నా తమ్మి ఏం తమ్మి ఏందన్నా నీ రేంజ్కి గిట్లా నొక్కుడు వస్తున్నా బండి. అవునా ఏడో తమ్మి నేనేడ నుక్కొస్తున్నా బండి సైలెంట్లో మోడ్లో పెట్టి నడిపించుకొస్తున్నా. అరే గాన నిజమే చెప్పిండ్రా బండి సైలెంట్లో పెట్టి నడుపుతున్నారా గ్రేట్ రా అన్న. అరే నా ఫోన్ సైలెంట్ లో పెడతారు బండి సైలెంట్ లో పెడతారు ఆరా గంతే అంటావారా. నీకేమో బండిలో పెట్రోల్ లేదు అసలుకి. అరే నిజమేంటావారా. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పినారా. ఏం లేనికి ఏతులు ఎక్కువరా ఇంకా దానికి టూ ఎక్కువ. టూ ఏంటిదిరా నీకు అర్థం కాదురా వాళ్ళకి అర్థమైంది. సరే పారా. ఏం తమ్మి ఏమో ఫోన్ చేసినావు సమస్య ఎక్కువైనా నాకు ఎమ్మెల్యే తెలుసు తమ్మి నేను మాట్లాడతా. అరే నువ్వు టెన్షన్ పడద్దు తమ్మి నువ్వు ఉన్నా కదా ఎంకటి తెలుసుగా ఎంకటి పొద్దుగాల వచ్చి కలుగుతామ్మి తెలుసుగా తమ్మి ఏతులు ఎంకటి అన్ని పనులు అయితే కుక్క పాడగాని బాగా ఏతులు కొడుతుంది. కుర్చీ దొరికింది అనుకుంటే ఏతులు ఎంకటి కానీ ఎంత మాట అన్నది అమ్మ. ఏమి ఇంకటి ఏమో పూల పూల షర్ట్ వేసుకొని ఎడిపోతున్నావు. ఏంది ఎంత పడ్డదేంది షర్ట్ 200? ఊకోనే ఆ 200 పక్కకు సున్నబెట్టు మనది మినిమం ఉంటది రేటు. అబ్బో అక్కో గా ఏతులు ఇంకట్లేడు గాయనంట 2000 పెట్టి అంగి తెచ్చుకున్నట్టు అక్క. ఆ ఇంకటిగాడు 500 పెట్టి ఆ ఫుట్పాత్ మీద 5 అంగిలు కొన్నాడు. అవునా అక్క? అవును మళ్ళా ఆ ఏతులు పాడుగాను అన్ని ఎట్లా చెప్పుకొని తిరుగుతుండు చూడు. ఇట్లాంటి పేతులోడు ఊరికొక్కడు దాపడం అవుతాడు. అవునా అక్క? అందుకే ఏం లేనోనికి ఏతులు ఎక్కువ ఎంకడిగానికి. ఆ పక్కో గదే గీ ఏతులు ఇంకటిగానికి అన్ని ఎక్కువే అని చెప్తున్నావు కదా అక్క. గదే చెల్లె నేను కూడా చెప్దాం అనుకుంటున్నా. అన్నా నీరెందుకు ఇక్కడ అవుతున్నావు. ఏ ఊకోతామే ఇంట్లో అయితే వస్తలేతామి చెరువు కనుకో వస్తే సఫాయి వస్తుంది. అరే నిజమేరా ఇంకా నాకు లండన్ కూడా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని పోతుండ్రా. ఏం లేని కేతులు ఎక్కువ ఇంకటానికి. నువ్వు ఆగరా టూ ఎక్కువ. టూ అన్నా తెలుసారా నీకు? తెలియదురా కవర్ చేస్తా. ఇంకటన్నా కానీ ఏతులో ఎక్కువ అయితే వేరే నాకు ఆగుతలేదురా నడురా. నాకు ఇప్పుడు ఇస్తాడు. అరే ఎరుగుతురా ఏం చేస్తలేరా. అరే ఇక్కడ దీపావళి బాంబులు ఎక్కువ వాళ్ళరా. ఒక్క రూపాయలు లేదురా. రే మా అయ్యను బాంబులు అడిగితే నైట్ బాంబు చేస్తట్టుండ్రా. మన నేతులు వెంకటన్న లేడారా ఆయన నేర్పిస్తారా మనకి. ఊకరా బై ఏం లేదు కేజీలు ఎక్కువ ఎంకడానికి టూ ఎక్కువ. అరే టూ లేదు ఏం లేదురా వెంకటన్న పోల మంచి చూసారు రా పోదా. లాస్ట్ వచ్చేసరికి ఏది వెంకటనే దిక్కాను కదా మనకి. అరే ఆగురా. అరే అరే ఇంకటనే డైరెక్ట్ అది తిప్పియడరా. ఎందుకురా చెట్టు ఎక్కియాలరా నేను. చెట్టు అంటే ఆ చెట్టు కాదురా మాటల చెట్టురా. గర్దేరా నేను కూడా చెప్పేది. అరే ముందు పోదా మరి వెంకటన్న దగ్గరికి. నమస్తే తమ్మి నమస్తే. అలా ఏందరా అంగి మీద భయం వేసినావు ప్యాంట్ మీద లుంగి కట్టినావు. అరే ముంతమ్మి అంగి లోపల పని ఓడాయని వేస్తాడు పాయింట్ ఇప్పి లింగ ఓడాయని కడతాడు. ఈ ఏది కొంచెం వెరైటీగా ట్రై చేసి తమ్మి. అరే ఏం తమ్మి ఇట్లా గుంపులు గుంపులు వచ్చి. అరే ఏం లేదు రిటర్న్ వచ్చి తమ్మి నాడు నువ్వు ఫ్రెండ్ సెట్ చేసినావా నేను బాగా వచ్చినావా. అట్లా తమ్మి ఇంకేం తమ్మి ఊర్లో మన గురించి ఏమంటారు. కుక్క
కాదన్నా నేను ఇంకా ఉండాలంటున్నా జర మామూలు నోరింది అది అట్లానా అన్నా ఒక్క నిమిషం అన్న. ఓకే తమ్మి. అరే ఏం అన్న బదలాడి బాంబులు ఉన్నా కుక్కండి అన్నని అరే మొన్న అట్లా నాటికి అట్లా కుక్కని మళ్ళీ రాను దా, అమ్మ. ఏడు వేలు తమ్మి. ఇంకేం తమ్మి, ఇంకేమంటారు తమ్మి మన గురించి? నీలాంటి వాళ్ళని రాజకీయాలకు రావాలంటున్నానా? నీలాంటి రాజకీయాలకు వస్తే రాజకీయం కొడతారా? అదేంద్రా కూడా అన్నది. ఏ గది కాదన్నా, నీలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే నీకు రాయితం శీఘ్రం ఎత్తా అంటారు అన్న. అరే అవునా తమ్మి? అవునా అవునా, అవునా. అన్నం లేపుదామంటే దిగుతులేవరా నువ్వు? అరే సరేనా సరేనా సరే అరే ఏం తమ్మి, ఏం చెప్పు ముచ్చట. నీతోటి ముచ్చట్లు చెప్పాలన్నా. ఏం ముచ్చట తమ్మి? ఏం లేదన్నా, ఈసారి దివాళికి పైసలు లేవన్నా, బాంబులో నువ్వే చూసుకోవాలన్నా మాకు. సరే తమ్మి, ఇంకా 10 రోజులు ఉంది కదా, నేను చూసుకుంటా. మీరు పర్సన్ కాదు. అరే అన్న, ఇంటికి పోతాం, ఆకలి అవుతుంది. సరే సరే తమ్మి. సరే సరే తమ్మి, మన అడ్డ దుకాణం ఉందిగా, అక్కడ కలుసా పూరిగా. కూరగాయలను దుకాణం అడ్డ కట్టున్నామని చెప్పినా ఇంకా వస్తలే. రెడీ వేరా ఏడున్నారు తమ్మి? పక్కకే ఉన్నారా? సరే సరే రారి, మన దుకాణం కాడికి వచ్చినారా? అరే ఏడున్నారా? అప్పటి నుంచి ఫోన్ చేస్తా ఉన్నా. అరే తమ్మి, ఎవనోనికి ఏం కావాలో తీసుకోర్రా, బిల్లు నేను కడతా. అరే కొనుక్కుందాంరా, కొనుక్కుందాంరా, రావురా. కొనుక్కుందాంరా. అన్ని ఇప్పుడే అనుకుంటే మళ్ళీ దీపావళికి ఎత్తారా? అన్ని పిసోడ్ అయిపోయాడు బాంబులకి. అరే నా మాట ఇనుర్రా, దొరికినప్పుడే కుమ్ముకుందాం రా, మరి దీపావళికి 10 రోజులు ఉందిరా. అరే ముందు పోదాం మర్రియా ఒకటి ఏమవుతాను ఇప్పుడు, మేమేం తినమన్నా. సరే సరే తమ్మి, మీ ఇష్టం. సరే మళ్ళా నాకైతే ఎమ్మెల్యేతో పని ఉంది, నేను పోతున్నా మళ్ళా. అరే ఎంతైనా ఎంకటైనా గ్రేట్ రా, ఎమ్మెల్యే పోతుండ్రా. నాకు డౌటే, ఏం లేని కేతులు ఎక్కువ ఇంకా 2 ఎక్కువ. అరే 2 ఏందిరా? నడురా పోదాం. సరే అన్న, పోదాం పర్రా. అరే అన్న ఇస్తుండ్రా, బాంబులకు పైసలు ఇస్తాడేమోరా. అరే ఇంకటన్నా పిలుస్తుండు, బాంబులకు పైసలు ఇస్తాడేమోరా. ఫోన్ పర్రా. ఏమో ఏ రారా ఫస్ట్ అన్న, నేను పైకి. అరే ఏం కాదురా, కిరాణా షాప్ పోయి పేరు చెప్పి సామాన్ తీసుకురాలి. జర ఇంట్లో సామాన్ అయిపోయింది, సరేనా? ఓడన్నా ఒక్కడు ఓడి పోతారా? సరే పోరా. అరే ఇక్కడ ఉక్కుదాం దారా. అన్న షాప్ లోకి పేరు చెప్పగానే ఏ సామాన్ అంటే సామాన్ ఇస్తురానా? అదే రా, మరి ఏతులేం కట్టుకాలి స్టైల్ అంటే అట్లుంటది. అరే అన్న, గ్రేట్ బారా. నువ్వు ఆగరా, క్యారీ మైకంలా 2,000 నోటు షాపుకి ఇచ్చి చిల్లర మార్చి వచ్చిండ్రా. చిల్లర మొత్తం సామాన్ ఇచ్చి పంపించిండ్రా షాపుడు. ఏం గ్రేట్ రా. అన్న సామాన్ తెచ్చిన, రేపు దీపావళి ఉందన్నా, నువ్వు ఇప్పుడు పైసలు ఇస్తే ముందే తెచ్చుకుంటామన్నా మేము బాంబులు. అరే తమ్మి, 1 2 3 ఏటీఎంలు ఉన్నాయి మన దగ్గర. ఇట్లా అట్లా నిమిషంలో తెస్తే పైసలు. రేపు వారా దీపావళి, రేపు ఇస్తలే, ఏం టెన్షన్ పడకూడదు, సరేనా? పోరి. అరే అన్న, లేడు గారా. అరే ఇంటికి తాళం వేసింది గారా. అరే అన్న ఏటీఎం కార్డు పోయినట్టుండ్రా పైసలు లేనికి. అలాగే ముందు నుంచి ఏదో ఒకటి ఈ ఎత్తుల కట్టల మీద. అరే నువ్వు ఎట్లా గురించి అతనే అవుతుందిరా. అరే ఫోన్ చేద్దాం రా. చేద్దాం, తన ఫోనే లేదు. ఇప్పుడు ఏం చేయాలరా? అరే ఫోన్ పనిరా. అరే పోం పారా, మళ్ళీ చేసే పైన కొద్దాం. నమస్తే తమ్మి, ఏడు వేలు. అన్నా ఒకసారి ఫోన్ ఇయ్యనా? అరే ఎందుకు తమ్మి, ఇస్తానని చెప్పు. అన్న నీకు దండం పెడతాను, ఒకసారి ఫోన్ ఇయ్యనా. అరే సరే తమ్మి, ఆవేశం మీద ఇలా తీసుకోపోను. అరే ఫోన్ రింగ్ అవుతుంది కానీ లేపుతలేడేమరా ఇంకటానా? అరే ఏమైందా, మీ బాధ ఏందన్నా ఎప్పుడు? ఏ ఆ ఎత్తులెంకడి గాడు దీపావళికి పటాయి చూపిస్తాడే. మీతో అన్ని పనులు చేయించుకుంటామి. ఇప్పుడేమో ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు, ఆడు ఏడుండో ఏడవన్నాడో. అరే తమ్మి,
ఆ ఏతులోడు నా దగ్గర 2000 తీసుకుండు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. మీ బాబులు బాగానే కొనిస్తాడు వాడు. నీకు తీసుకోమని ఒకసారి వేసి చూడాలి ఫోన్. అరే ఇంటికి తాళం వేసి ఉన్నది. వీడు ఫస్టే ఏతులోడు. నాకు డౌట్ వస్తుంది. ఇంట్లో చూద్దాం ఒకసారి. నడు చూద్దాం పరి. అరే ఫోన్ చేస్తే రింగ్ అవుతుందా మీ? ఓ అన్న లోపల సప్పుడు పడుతున్నాను నాకు ఇట్లా. అవునా? చూడు శశి చూడు. ఈతులు ఎక్కడి గారు ఉన్నా అడరావాడికి 8000 ఇచ్చి సంవత్సరాలు ఎమ్మెల్యే కల్పిస్తాను. ఇంతవరకు కలిపేలేడు వాడు. అరే తెలియదు గారా ఇంట్లోకే ఇంకా మన బాబులు అన్నా ఎవరా నా నువ్వు? ఈ ఈతులు ఎంకడిగానికి 8000 ఇచ్చి 8 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే కల్పిస్తాను. ఇంతవరకు ఎమ్మెల్యే లేదు, ఎక్కడిగా లేదు. ఇద్దరు లేరు. నువ్వు నమ్మి 8000 ఇచ్చినవే. నేను 2000 ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది నీకు ఇచ్చి. ఈయన బాంబులు ఇస్తాను నానా బాధలు పెట్టి పని చేయించుకుంటూ. బాంబులు లేవు ఏం లేవు వీళ్ళకి. అలా ఇంట్లోకి గుంజుకున్నారా డోర్ వాళ్ళ కొట్టి. పడవడతా మారా అన్నా. నీ 8000 ఇచ్చారు, 8000 దెబ్బలు నువ్వు కొట్టు. నా 2000 ఇచ్చారు, 2000 దెబ్బలు నేను కొడతా. అరే మిమ్మల్ని ఎన్ని పని చేయించుకున్నారా? అన్ని దెబ్బలు మీరు కొట్టిరాని. ఇట్లా ఏతులోడు మనకు దొరికినా నడు. డోర్ వాళ్ళ కొట్టాలి. అరే వీడు ఎంత డోర్ కొట్టినా తీసలేడు. ఏ ఆగు రాగు. వీడు ఎంత డోర్ కొట్టినా తీసలేడు. మెల్లగా మనం అక్కడ పోయినాడు చేద్దాము. వాడు మనం వెళ్ళిపోయినాం అనుకోని డోర్ తీస్తాడు. గోడసారి జాకున్నాడు. బయటకు రాగానే దంచుదాం ఇక. అరే అన్న చెప్పి తిందాం ధైర్య. ఏడికైతే ధైర్యం. ఇది ఈ ఏతులు వెంకటి గాని స్టైల్. ఈ ఏతులు వెంకటి గాని ఎవ్వడేం చేయలేడు. ఏతులు కొడుతూనే ఉంటాడు, ఏతులు నడుస్తూనే ఉంటాయి. గిన్ని రోజులు బూతులు మాట్లాడినా, ఏతులు కొట్టినా అందరు నన్నే చూసిరు. నీతులు చెప్తే ఎవ్వడు వినపోదురు. గిది గీ ఏతులు వెంకటి గాని స్టైల్. ఈ ఏతులు వెంకటి గాని ఎవ్వలేం చేయకపోతురా. నేను చేస్తా. 8000 తీసుకొని ఎన్నేళ్ళు అవుతుందిరా? మొత్తం పని ఇక్కడనే ఉంటా అదిరా. ఇక్కడనే ఉంటా అదిరా నీ లెక్క. అన్న ఇస్తాడా? ఏడుతాడా? ఇస్తావురా నువ్వు 8000? ఆగు రాగు. నేను కూర్చొని పెడతాను. తగ్గిపోతాను లేకుంటే కూర్చోరు. కూర్చోను. ఎన్ని రోజులకి ఇస్తావు నువ్వు పైసలు? ఇంకా ఎన్నేళ్ళు రా నీ పైసలు? ఎప్పటికి ఇస్తావు నువ్వు పైసలు? చెప్పవేమ్రా? తప్పుడు ఎప్పుడు ఉన్నాయా? మూతులు కలుపుతాయేమ్రా నువ్వు? చిగమొస్తున్నాడే నీకు ఊగుతున్నావేమ్రా? అంత పిచ్చోళ్ళనే చేస్తున్నావేమ్రా మొత్తం? అరే ఇస్తారా ఇస్తారా? నోరు లేస్తున్నామ్రా నేను ఉన్నాక కూడా. అరే ఇస్తాను మళ్ళీ ఇంకోసారి ఎవరైనా మోసం చేసినావు నీ ఈపు వల్ల అంగే ఎనిగింది. రేపు బొక్కలు కూడా చూర చూర కావాలి. నీకేమనుకుంటున్నావు? నువ్వు మూసి చక్కగా పెట్టరా. నువ్వు మూసి చక్కగా పెట్టు. మళ్ళా ఏతులు కూడా ఉన్న తిరుగుతున్నావు. ఏమనుకుంటున్నావు బిడ్డ? చెంపలు మొత్తం దౌడలు వాయాలని ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకోసారి ఎమ్మెల్యే కల్పిస్తా, వాయిని కల్పిస్తా, వీని కల్పిస్తా అని ఏతులు కొట్టుకుంటా ఊళ్ళో తిరిగినావు అనుకో, దౌడలు మొత్తం ఊసిపోవాలి. ఏడుకాడికి ఏమనుకుంటాను? బాగాను ఎవడో టైంకి ఫోన్ చేస్తుండ్రా. హలో, ఏతులు వెంకటి సమస్య నాది. నాకు ఎమ్మెల్యే తెలుసు. నన్ను వచ్చి కాలు ఎమ్మెల్యేని కల్పిస్తా. ఏతులు వెంకటి. అరే వీడు మళ్ళీ ఎమ్మెల్యే అంటున్నా. వీడు మళ్ళీ వేద్దాం దర్యా. మళ్ళీ